యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొక ఆదివారం ప్రభు మన జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఎప్పుడైతే ఏకాగ్రతకు కలిగి మనం ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడని ఆసక్తితో కూర్చుంటామో దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. అందుకని దేవుడు మాట్లాడగలిగే దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనము ఏకాగ్రతతో కూర్చోగలగంట అనాలోచనగా కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ మనము దాన్ని వినలేకపోతుంటాం. అందుకని యేసు ప్రభు కొండ మీద ప్రసంగం కావచ్చు, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్లో చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, చెవి గలవాడు వినుగాక. వినగలిగే చెవులు గ్రహించగలిగే ఆత్మను ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తప్పనిసరిగా మాట్లాడడానికి ఇష్టపడాలి. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాం. ఈ నెలలో మనం చూసినట్లయితే 40 days లెంట్ ప్రేయర్స్ అంటారు, కొన్నిసార్లు స్పిరిచువల్ రిఫార్మేషన్ ప్రేయర్స్ అంటారు. అంటే వ్యక్తిగత పునర్నిర్మించుకోవడానికి, ఆత్మీయంగా మెరుగుపరుచుకోవడానికి ఈ 40 days ఉపయోగపడతాయి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ 40 days ప్రేయర్స్ ఈ యొక్క March 5th నుంచి మరలా April 18th వరకు జరిగే ఈ 40 days ప్రేయర్స్ని ఏదో ట్రెడిషనల్ ప్రేయర్స్గా, లేకపోతే ఆచార సాంప్రదాయపరంగా, లేకపోతే ఆల్రెడీ ఒక ఆలోచన కలిగి ఉన్నాం కదా ప్రతి సంవత్సరం, నో, దానివల్ల ఏమాత్రము కూడా నీకు ప్రయోజనం ఉండదు ప్రియులారా. మనం ఏది చేసినప్పటికీ కూడా ఈ యొక్క 40 days ఎలా ఉండాలంటే, నేను నా కుటుంబం స్పిరిచువల్గా ఎదగడానికి ఉపయోగపడాలి, నా స్పిరిచువల్ గ్రోత్ని పెంచుకోవడానికి, నేను ఇంకా దేవునికి సన్నిహితం అవడానికి, దేవునితోటి జతపరచబడడానికి ఇవన్నీ ఉపయోగపడాలి తప్ప ఇదేదో ఒక ట్రెడిషన్గా, లేకపోతే ఇది మా forefathers నుంచి వస్తుంది, లేదా ఆచార సంబంధమైనవి, లేదా ఒక సాంప్రదాయపరంగా, లేకపోతే అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేయడము, ఒక అలవాటుతో కూడా అయి ఉండకూడదు. ఆమెన్. ఏది చేసినప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, ఇష్టపూర్వకంగా మనముగా దేవుని సన్నిహితంగా రావడానికి ఈ యొక్క 40 days ఉపయోగపడతాయి. ఈ March 5th నుంచి April 18th వరకు చాలామంది ఉంటాం మన ఫాస్టింగ్స్. మన చర్చ్లో కూడా 40 days అవుతాయి. మన చర్చ్లో మన సంఘంలో అవుతున్న 40 days ప్రేయర్స్ని ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ యాజ్ ఎ లెంట్ ప్రేయర్స్. నేను లెంట్ ప్రేయర్స్ అని సంబోధించడానికి ఇష్టపడిన, కానీ ఆత్మీయంగా మెరుగుపరచుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ 40 days ఉపయోగపడతాయి. ఈ 40 daysలో ఎక్కువగా బైబిల్ చదవడానికి ఇష్టపడండి, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడండి. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే యూ హ్యావ్ టు బి ఫాస్టింగ్ ఉండండి. దేవుని సన్నిధిలోని ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఇది నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబ వ్యవస్థకి ఆఫ్టర్ 40 days తర్వాత నువ్వు గొప్ప మార్పుని చూడగలగాలి. 40 రోజుల తర్వాత గొప్ప విడుదలను చూడగలగాలి. 40 రోజుల తర్వాత గొప్ప ఆత్మీయమైన మెరుగుపరచబడ్డం నువ్వు చూడగలగాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ఈ 40 days ప్రేయర్స్కి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. ఆమెన్. ఈరోజు గుర్తించుకో, నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఈరోజు ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. అందుకనే దావీదు రాసిన కీర్తనలు, చాలా కీర్తనలు, సొలొమోను రాసిన కూడా కీర్తన ఉంటుంది. కీర్తన 127 ఏమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల వాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈరోజు యెహోవా కట్టే ఇల్లు, ఈ మాట చెప్పండి, యెహోవా నీ ఇల్లుని కట్టును గాక, యెహోవా నీ కుటుంబాన్ని కట్టును గాక, యెహోవా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టును గాక. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టినా, దేవుడు కట్టాలి అనుకున్నప్పుడే కట్టడానికి ఇష్టపడతాడు. దేవుడు దీన్ని చెయ్యాలి అనుకున్నప్పుడే చేస్తాడు. అందుకంటే ఆయన తెరవగా ఎవరునూ ముయ్యలేరు, ఆయన ముయ్యగా ఎవరునూ తెరవలేరు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. అందుకే కీర్తన 127లో మనం చదువుతున్నప్పుడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆయన కానీ పని చేయకపోతే, ఈరోజు దేవుడు కట్టే గృహాలుగా ఉందాం, దేవుడు కట్టే సంఘాలుగా ఉందాం, దేవుడు కట్టే జీవితాలుగా ఉందాం. ఈరోజు మొదట మనం ఏమి కట్టుకోవాలి? ఈరోజు గుర్తు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలగాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా యు ఆల్వేస్ చెక్ యువర్ పర్సనల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యంతో పోల్చుకోగలరు. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం బాగుంటుందో, మరలా చెప్తున్నాను, నీ కుటుంబం బాగుంటుంది, నీ సమాజం బాగుంటుంది, నీ సంఘం ఇంకా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనము అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీర క్షేమాభివృద్ధికి నేను చెయ్య, నువ్వు కాలు, నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ప్రభువు యొక్క రాజ్య విస్తరణకు ఉపయోగపడుతుంటాం. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఈరోజు మనం ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను ఎప్పుడు కూడా పెడచెవిని పెట్టకూడదు. ఈరోజు మొదటిది, ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒక వ్యక్తిని నేను చూపెట్టాలని నేను ఆశపడతాను. మొదటిగా స్పిరిచువల్ లైఫ్ని ఎలా కట్టుకున్నాడు, లేకపోతే దేవుడు తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టాడు. మనం ఎప్పుడైతే దేవుని చేతులకు సబ్మిట్ అవుతామో, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతామో, అందుకంటాడు కదా, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటామో, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతాడు.
అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే మొదటిది ఏంటి తెలుసా, స్పిరిచువల్ లైఫ్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి. మనం దేవుని చేతిలోకి వెళ్తే దేవుడే కడతాడు, మనుషులు కట్టాల్సిన అవసరం లేదు. అందుకనే చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక మాట నేను చెప్తున్నాను. మొదటి రాజులు 15వ అధ్యాయము, ఓకే, 4వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దావీదు చనిపోయిన తర్వాత అక్కడ ఒక రాస్తున్న మాట చూడండి. దావీదు హిత్యుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. చూడండి, అక్కడ రాస్తూ అంటాడు. 1 Kings 15th chapter 4th verse. ఓకే, మన కీ వర్స్ ఏంటి? కీర్తనలు 127. గుర్తుంచుకోండి, ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టి. ఇక్కడ మొదటిగా స్పిరిచువల్ లైఫ్ని ఎలా కట్టుకోవాలి తెలుసా? లైక్ ఎ డేవిడ్, దావీదు వలె మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దావీదుకి చూడండి, ఎదుగుతున్న టైంలో గొలియాతుని చంపిన తర్వాత సౌలు తరుముతుంటాడు, చేత కాని వాడిలాగా, బలము లేని వాడిగా కదా గొలియాతుని చంపాడు దావీదు. అందరూ ప్రజలు ఏమన్నారు తెలుసా? దావీదుకి సౌలుకి వెయ్య, దావీదుకి 10,000 స్తోత్రాలు. ప్రజలు జయగీతం పాడుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ విజయాన్ని దావీదు ద్వారా వచ్చిందని గుర్తెరుగుతున్నారు. దీన్ని సహించలేక, ఓర్వలేక సౌలు తన సొంత మామే కదా మికాల్ని చేసుకున్న తర్వాత అసూయపడి దావీదుని చంపాలని ఆశపడ్డాడు. దావీదు ఏమైపోయాడట? ఏమాత్రం తిరుగుబాటు చేయకుండా వెళ్ళిపోయాడు, పరిగెత్తాడు. అందుకే దావీదు అంటాడు, ఈ యొక్క సౌలైన అభిషేకించబడిన వాడిని నేను తాకుటకు ఏమాత్రం వాడిని. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అంటే ఏంటి తెలుసా? నువ్వు గుర్తుంచుకో, ప్రభువు యొక్క చేతులకు సమర్పించుకోవాలి. రెండోది, అబ్షాలోము విషయంలో కూడా తన సొంత కుమారుడే దావీదు గాని తిరగబడి అబ్షాలోమును చంపడం 2 నిమిషాల పని. అంత గొప్ప రాజు అబ్షాలోము తరుముతున్నప్పుడు పారిపోయాడట. ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి, తన రాత్రులు ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. చివరికి అబ్షాలోము ఏమైపోయాడు? ఒక చెట్టుకి తన తల తిరిగి ఊరేసుకుని చనిపోయాడు. ఈరోజు గుర్తుంచుకో, దావీదు గురించి అందుకని బైబిల్లో రాయబడింది, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా, ఎలాంటి వరకునా దేవుని చిత్తానికి సబ్మిట్ చేసుకో. ఆత్మీయ జీవితంలో దేవునికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకో. తప్పనిసరిగా నీ ఆత్మీయ జీవితము ప్రభువు కట్టడానికి ఇష్టపడతాడు. అందుకనే దావీదు గురించి ఇచ్చే స్టేట్మెంట్ తెలుసా? ఉరియా విషయంలో తప్ప మరి అన్ని విషయంలో దేవుని ఆజ్ఞలు పాటించిన వాడిగా, దేవునికి ఇష్టమైన పాత్రగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉన్నాడట. ఆమేన్. ఈరోజు నువ్వు గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు మారు మనసు పొందక ముందు ఉన్నాను, కానీ మారు మనసు పొందక ప్రభువుకి ఇష్టమైన పాత్రగా ఉన్నాను. ప్రతిరోజు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడా. ఈరోజు ఎంతమంది ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు? ఏదైనా సమస్య వస్తే తిరగబడుతున్నావా? తల వంచుకొని దేవుని చిత్తమని గుర్తెరిగి వెళ్ళిపోతున్నావా? సౌలు అభిషేకించబడినాడు కదా, తల వంచుకొని తగ్గించుకొని వెళ్ళిపోయాడు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడాడు. అబ్షాలోము విషయంలో అయ్యో నేనేదో తప్పు చేశాను, అందుకే ఈ కీడేమో, అయినప్పటికీ పర్వాలేదు అని మరలా తను తగ్గించుకొని వెళ్ళిపోయాడు. చూడండి, యోబు కూడా ఏం మాట్లాడతారు తెలుసా? యోబు గురించి మనం ఆలోచిస్తే యోబులో మాట్లాడుతూ అంటాడు, అక్కడ యోబు గ్రంథము 7వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే చూడండి, యోబు ఏమంటున్నాడంటే అక్కడ 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్తే 7-8 వచనాలన్నీ కూడా 7-8 అధ్యాయాలు చదువుకెళ్తే యోబు యొక్క శ్రమలు కనబడతాయి కదా. యోబు ఎలా నలిగిపోయాడు, ఎలాగా అందరూ కూడా తన స్నేహితులు అంటారు. అక్కడ నేను ఆ మాట చదువుతున్నప్పుడు సంతోషం అనిపించింది. ఒక రకంగా యోబు గురించి తన యొక్క స్నేహితులు ఏమని మాట్లాడుతున్నారంటే 8వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ 8th chapter 1st verse. అప్పుడు సుహేనుడగు బిల్దాదు ఇట్లను, ఎంతకాలం నీ విట్టి మాట్లాడుదువు? నీ నోటి మాటలు సుడిగాలు వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తులకు దేవుడు న్యాయము రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించిందేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎల్లా, సర్వశక్తులకు దేవుడు బతిమాలు కొన్ని ఎల్లా, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, అంటే నువ్వు పాపం చేసావు కాబట్టి నీ పిల్లలు కోల్పోయారు. యోబు గుర్తుంచుకో, ఫస్ట్ థింగ్ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. రెండోది నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి. యెహోవే కట్టించాలి. నువ్వు ఆత్మీయంగా ఉంటే నీ కుటుంబాన్ని కడతారు. చూడండి, ఇక్కడ యోబు విషయంలో ఏమంటున్నాడు? మరి నువ్వు అన్నీ కోల్పోయావు, నీ పిల్లలు ఏమైనా పాపం చేశారా? నీ కుటుంబస్తులు పాపం చేశారా? నీ పశువులు పోయాయి, నీ పంట పోయింది, నీ ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, పిల్లలు పోయాయి, కుమార్తెలు పోయాయి, అన్నీ పోయాయి. నువ్వెక్కడో పాపం చేసావేమో, అందుకనే నువ్వన్నీ కోల్పోయావు. కాబట్టి ఒకసారి దేవుని క్షమించమని అడుగు.
దేవుడిని క్షమించమని అడిగితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని చెప్తూ, అంటే అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత 9వ అధ్యాయం 1వ వచనంలో యోబు మాట్లాడే మాటలు చూడండి ఎంత స్పష్టంగా ఉంటున్నాయి. ఏమంటున్నాడు తెలుసా? 9వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అయితే నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎల్లా 1000 ప్రశ్నలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. దేవుని దృష్టికి నేను ఎట్లా, అసలు మనిషి అనేవాడు ఎలా, అది కదా స్పిరిచువల్ లైఫ్. దేవుడు మన కోసం ఇవ్వాలి. మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు కట్టుకోగలగాలి. మన స్పిరిచువల్ లైఫ్ని ఎప్పటికప్పుడు బలపరచుకోగలగాలి. అందుకే యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టలేము. యెహోవా కట్టాలంటే ఆయన చేతులకు నువ్వు అప్పగించుకో. నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకున్న, అసలు అవేమాత్రం కూడా దేవుని దృష్టికి లెక్కించబడవు. దేవుడు కడితే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఇష్టాన్నింటినీ చంపి ఆయనకి ఇష్టమైన రీతిలో కట్టుకొస్తాడు. మొదటిది గుర్తుంచుకో, నీ స్పిరిచువల్ లైఫ్ నన్ను కట్టడం. రెండోది నీ కుటుంబాన్ని కట్టాలని ఆశపడతాడు. కుటుంబాల మధ్య అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని దేవుడు కట్టాలనుకుంటాడు. అందుకంటాడు కదా, దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు కూడా వేరు చేయడు. అందుకనే కుటుంబాన్ని కట్టడం విషయంలో ఒక మాట చెప్తాను, ఒకసారి ఆలోచించండి. యోహాను మనం చదువుకుని వెళ్తే, యోహాను 2వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే, నేను ఆ మాట చూపెట్టి నేను 3వ విషయంకి వెళ్ళిపోతున్నాను. దేవాలయాన్ని దేవుడు ఎలా కడతాడు. యోహాను 2వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహం అందరికీ తెలుసు కదా. చూడండి అక్కడ ఏమని అంటున్నాడంటే, 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులు ఆయన వివాహమునకు పిలవబడిరి. చూడండి, ఇప్పుడు ఎవరినైనా మనకు బాగా ఇంపార్టెంట్ అనుకో, మన ఇంట్లో ఒక వెడ్డింగ్ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వెళ్ళి ఏం చేస్తాం? మా కుమారుడు పెళ్ళండి, నా కుమార్తె పెళ్ళండి, మీరు తప్పనిసరిగా రావాలి. దే ఆర్ వెరీ విఐపీస్ కదా, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. కాబట్టి మన ప్రెజెన్స్ ఉంటుంది. మన యొక్క పిల్లల చేతో లేకపోతే మనకున్న ఇంకెవరి చేతో కార్డు పంపించం, కానీ వి ఓన్లీ గో కదా, మనం మాత్రమే వెళ్తాం. పర్సనల్గా వాళ్ళని ఆహ్వానిస్తాం. మా కుమారుడు వెడ్డింగ్ అండి, మా కుమార్తె వెడ్డింగ్ అని. ఈరోజు రెండో చెప్తున్నాను, నీ స్పిరిచువల్ లైఫ్ని కట్టుకోవడానికి. చూడండి, కానాను విందుకి యేసు ప్రభుని ఆహ్వానించారట. అందుకే కానాను విందులో ఉన్న లోటుపాట్లన్నింటినీ దేవుడు భర్తీ చేశాడు. కానాను విందుని ఘనంగా జరిగించాడు. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, భార్య భర్త ఇద్దరూ కూడా లేచి నీ పిల్లల నిమిత్తము, నీ స్పిరిచువల్ లైఫ్ కట్టబడాలంటే ఇద్దరూ కలిపి ప్రభువుని ఆహ్వానించాలి. ప్రతిరోజు ఏదైనా సమస్య వస్తే, ప్రభా ఈ సమస్య నువ్వు డీల్ చేయని చెప్పాలి. పిల్లలకి ఏదైనా ఆరోగ్యం వస్తే ఇద్దరూ మోకరించి, ప్రభా ఇది నువ్వు డీల్ చేయన్నారు. లేకపోతే పిల్లల్లోకి ఏదైనా గందరగోళం వచ్చినా ఇద్దరూ కలిపి మోకరించి కన్నీరు కాచి, ప్రభా ఈ సమస్య వచ్చింది, నా కుమార్తెకు బాగోలేదు, నా ఇద్దరూ కలిపితే ఆ గృహాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడతాడు. ఈ రోజులో చాలామంది భర్త చాలా ఒబీడియంట్గా ఉంటాడు, చాలా భర్త తగ్గించుకుని ఉంటాడు, భర్త చాలా ఆత్మీయంగా ఉంటాడు, భర్త దేవుని వాక్యానుసారంగా బతుకుతుంటాడు. భార్యకు మాత్రం ఈ లోకాశల వల్ల కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి సాతాను వాడే ఆయుధంలా తయారైపోతుంది. ఈరోజు భార్య చాలా ఆత్మీయంగా ఉంటుంది, భార్య చాలా వాక్యాన్ని వింటుంది, ఎక్కువగా సంఘ పరిచర్లో పాల్గొంటుంది, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటుంది. భార్య ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం దేవుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి పిల్లలను ఆత్మీయంగా కట్టుకుంటున్న సమయంలో భర్త చెడు తిరుగులు తిరుగుతూ, భర్త వాక్యానికి విరోధంగా బ్రతుకుతూ, బాప్తిజం తీసుకున్న వ్యక్తే, వాక్యాన్ని తెలిసిన వ్యక్తే, పుట్టుకతో క్రైస్తవుడే, తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే అయినప్పటికీ లోకాన్ని ప్రేమించి వాక్యాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని, తన యొక్క భార్యని, తన పిల్లల్ని నాశనం చేయడం దుష్టుడు వాడే ఆయుధంలాగా భర్త తయారైపోతున్నాడు. ఈరోజు గుర్తుంచుకో, దీంట్లో సమస్యలు వస్తాయి, రాక మానవు. మొదటి చెప్పాను, దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, యోబు జీవితంలో చూసినట్లయితే కదా, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడైతే సమర్పించు అలా కట్టుకుంటాం. రెండోది, దేవుని ప్రతిరోజు మన గృహాల్లోకి ఆహ్వానించాలి. ఇంట్లో ఏదో బలహీనత వచ్చిందా, ఇద్దరు కలిపి మోకరించి భార్య, ప్రభా నువ్వు కట్టు. ఇంట్లో ఆర్థికమైన సమస్యలు ఉన్నా ఇద్దరూ కలిపి మోకరించి, ప్రభా నువ్వు కట్టు. భర్త ప్రార్థన చేస్తే కార్యం జరగదు, భార్య ప్రార్థన, ఇద్దరు కూడా. అందుకంటాడు కదా, మీరు వేరు కాదు, మీరు ఏక శరీరమై ఉన్నారు. యెహోవా కట్టించిన ఇల్లులు ఎలా ఉంటాయి ప్రియులారా. నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. మూడోదిగా చెప్తున్నాను, అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట సొలొమోను విషయంలో చూద్దాం. సొలొమోను ఏం చేస్తాడు ఒకసారి, 1 రాజులు 5వ అధ్యాయము 5వ వచనం.
సొలొమోను రాసిన మొదటి రాజులు 5వ అధ్యాయం 5వ వచనం. మూడోది ఏం చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడు, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినై ఉన్నాను. ఇదే మాట 2 క్రానికల్స్లో కూడా రాయబడి ఉంటుంది, 2nd చాప్టర్లో. అక్కడ కూడా అదే మాట రాస్తాడు. ఏమని అంటాడు తెలుసా, ఆయన నామ ఘనత కొరకు ఆలయాన్ని కట్టారట. ఈరోజు మూడోది చెప్తున్నాను, నీ ఆలయాన్ని కడుతున్నావు కదా, దేవుని ఘనత కొరకు కడుతున్నావా, నీ స్వలాభాల కోసం కడుతున్నావా? మాది ఏసీ చర్చ్ అండి, మాది పెద్ద చర్చ్ అండి. ఎవరి ఘనత? నీకు ఘనత. ఒక మీటింగ్ పెడుతున్నావు, ఎవరి ఘనతకు? ఆత్మలు కడుతున్నావు, ఎవరి ఘనతకు? నీ ఘనత కడుతున్నావా? ప్రభు సొలొమోను రాస్తూ అంటున్నాడు, ఆయన నామ ఘనతకు ఒక మందిరాన్ని కడతానంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నేను కలిపి ఆలయాన్ని కడదాము అనుకుంటే ప్రతిరోజు ప్రభు నీకు ఘనత వచ్చే విధంగా కట్టయ్యా. మేము కనబడకూడదయ్యా, మా పేరు కనబడకూడదయ్యా, మా బలము కనబడకూడదు, మాకు రాకూడదు మహిమ. అందుకే సొలొమోను కట్టిన దేవాలయంలో అనేకమైన అద్భుతాలు జరిగాయట. అందుకని దానియేలు కూడా ఏమంటున్నాడు, యెరూషలేము చుట్టూ కన్నులు ఎత్తి 2 చేతులు ఆకాశం వైపు చాచి మోకరించి ప్రార్థన చేశాడు. సింహాల భూమిలోంచి తప్పించబడ్డాడు. అందుకని సొలొమోనుతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, సొలొమోను నువ్వు ఎవరైతే ఈ ఆలయంకి వచ్చి ప్రార్థన చేస్తారో, నా ఆజ్ఞల కట్టడలు పాటించి ఎవరైతే ఈ ఆలయంలో ప్రార్థన చేస్తారో, ఈ ఆలయం తట్టు, అక్కడ నేను కార్యాలు చేస్తాను, అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాను. ఈరోజు మూడోది, నీ ఆలయాన్ని కట్టాలన్నా లేకపోతే ఈ సమాజంగా దేవుని యొక్క నామ ఘనతకే కట్టడానికి ఇష్టపడదు. ఏంటి అంటే ఈరోజు మీటింగ్స్, ఆత్మలు కట్టడము. ఆత్మలు కట్టే ప్రక్రియలో మన ఫ్లెక్స్లు పెద్ద ఉంటాయి. మనమే డిజిటల్గా మనమే సోషల్ మీడియాలో మనమే హైలైట్ చేసి ఒక మీటింగ్ చేస్తున్నాం, ఒక కార్యక్రమం చేస్తున్నాం. నువ్వు కనబడుతున్నావా? ఆయన నామ ఘనత కనబడుతుందా? ఈరోజు సొలొమోను కట్టిన దేవాలయం మరి ఎవడు కట్టలేడండి. అందుకని సొలొమోను అంటే జ్ఞానవంతుడు, మరి ఉండడు, రాబోవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు ప్రియులారా. మొదటిది గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. రెండోది నీ కుటుంబాన్ని కట్టుకో. మూడోది నీ ఆలయాన్ని. దేవుడు ఏ ఆలయాన్ని నీలో ఉంచాడో, ఏ ఆలయంలో నువ్వు పాలిభాగస్తుడిగా ఉన్నావు, ఏ ఆలయానికి ప్రతి ఆధారం వెళ్తున్నావో ఆ ఆలయం ఎప్పుడు కూడా నామ ఘనత కట్టాలి. ఎవరి నామము? ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామము. ఆయన పూజింపదగిన నామము, బలపరచదగిన నామము, ఆయన నామం హెచ్చింపదగిన నామము. ఆ నామ ఘనత కొరకు ఎప్పుడైతే కట్టడానికి నువ్వు, నీ సంఘము, లేకపోతే పరిచర్య వాళ్ళందరూ కూడా పూనుకుంటారో దేవుడు దాన్ని కట్టిస్తాడు, మహిమకరంగా కట్టిస్తాడు ప్రియులారా. ఈరోజు మర్చిపోకు, నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఒక మీటింగ్ చేస్తున్నా, చిన్న కార్యక్రమాలు చేస్తున్నా, ఒక యూత్ మీటింగ్ చేస్తున్నా, ఒక పబ్లిక్ మీటింగ్ చేస్తున్నా, ఒక క్రూసైడ్ చేస్తున్నా, ఒక రివైవల్ మీటింగ్ చేస్తున్నా, ఒక వీడియో సాంగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా ప్రభువుకి ఘనత వస్తుందా, నీకు ఘనత వస్తుందా? పాట వింటున్నప్పుడు బాగుంది అనకూడదు, పాట నిజంగా ప్రభువుకు నన్ను దగ్గర చేసిందని చెప్పగలగాలి. పాట వింటున్నప్పుడు మ్యూజిక్ బాగుంది, పదాలు బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ బాగుంది, ఇవన్నీ కూడా పరలోకానికి తీసుకెళ్ళవు. ఆ పాట ద్వారా ఒక వ్యక్తి యేసు ప్రభుకి చేరువైతే ఆ వ్యక్తిని ప్రభు మార్చి నిత్యరాజ్యానికి వారసుడిగా మారుస్తాడు. అలాగ పాడగలగాలి, అలాంటి కార్యక్రమాలు చేయగలగాలి. ఆయన నామ ఘనత కొరకు కట్టాలి. ఈరోజు నీకు ఘనత వస్తుంది, నీకు మహిమ వస్తుంది, నువ్వు మాత్రమే హెచ్చించబడ్డానికే. నీకు ఎలా ఫేమ్ వస్తే మీటింగ్ పెడతావు, ఎలా నేమ్ వస్తే ఒక పబ్లిక్ క్రూసైడ్ పెడతావు, ఎలా నీకోసమే. వి ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ పర్సనల్ ఫేము, నేమ్ కోసమే ప్రయాసపడుతున్నాం. నిజంగా చెప్పు, నార్త్లో చూసుకున్నట్లే ఎంతమంది నలిగిపోతున్నారు. మొన్న మార్చి 1 ఎంతమంది విజ్ఞాపనలు చేస్తున్నారు, వాళ్ళు ఎవ్వరికీ కనబడరు. అందుకంటాడు కదా, ప్రీచింగ్ చేసిన వాళ్ళు ప్రజలకి, సాంగ్స్ పాడిన వాళ్ళు ప్రజలకి కదా, వాక్యాలు చెప్పిన వాళ్ళు ప్రజలకి కనబడతారేమో కానీ వాడింట్లో కూర్చుని మోకరించి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిని గోజాడు వాడు మాత్రం ప్రజలకు కనబడ్డేమో కానీ ఆయన నామ ఘనత కొరకు చేస్తున్నాడేమో దేవునికి కనబడతాడు. అలాంటి వాడు. ఈరోజు అలా ఉండడానికి ఇష్టపడదాం ప్రియులారా, అలా బ్రతకడానికి ఇష్టపడదాం. ఈరోజు మొదటిగా నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకో. రెండోది నీ కుటుంబాన్ని. చెప్పాను కదా, కానాను వివాహానికి యేసు ప్రభుని ఆహ్వానించారట. ఈరోజు భార్య భర్తలకు ఇద్దరు ఇంట్లో బలహీనత వచ్చినా, జబ్బు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అస్వస్థత వచ్చినా, ఆర్థిక ఇబ్బంది ఏదొచ్చినా ఇద్దరు కలిపి యేసు ప్రభుని ఆహ్వానించాలి. ప్రతిరోజు ఒక్కలే ఆహ్వానించితే అది ఆయన అందరికంటే గొప్పవాడు కదా.
నిన్ను నన్ను సృజించిన దేవుడు కదా, ఆయన ఆహ్వానించడానికి ఇష్టపడదాం. ఆ కుటుంబం ఆత్మీయంగా కట్టబడుతుంది. మూడోదిగా, నువ్వు మందిరం కడుతున్నా, మీటింగ్స్ ద్వారా ప్రజలకు ఆత్మలు కడుతున్నా, ఏది చేస్తున్నా ఆయన నామ ఘనతగాని కట్టడానికి పూనుకోగలిగితే, అందుకంటాడు కదా, నేను మీ తరపు నుండి యుద్ధం చేయవాడు నేనే. అందుకని అంటాడు కదా, ద లార్డ్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఫైట్ ఫర్ అస్. దేవుడు తనకు తానుగా మన తరపున యుద్ధం చేస్తాడు. ఈరోజు నమ్ము దేవుని యొక్క మాటని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కట్టుకోవడానికి ఇష్టపడి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనప్పటికీ, ఆన్లైన్ ద్వారా వింటున్న వారందరూ కూడా దీవించు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి. ప్రభు, వాళ్ళు చేస్తున్న ఆత్మీయమైన కార్యక్రమాల ద్వారా ఆత్మలు కట్టబడాలి అంటే నీ నామ ఘనతకు చేయగలిగే ఆలోచన, ఆ ఉద్దేశము వాళ్ళు పనిచేయనుగా కనపడుతున్నాం. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. సంఘానికి తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టుకుంటాం. దీవించి ఆశీర్వదించు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబం మీద, ఈ టైంలో సీజన్స్లోని ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని చేతిలో పెట్టుకో. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యము దేవుడు మన హృదయాల్లోని బలపరిచి ఆయన కొరకు సాక్షులుగా నిల్చోబెట్టును గాక. ఆమేన్.